వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సంగీత. నేను ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ని. నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ద హియరింగ్ హ్యాండిక్యాప్ నల్గొండ క్రాస్ రోడ్స్ మలపేట్ నుంచి వచ్చామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హియర్ ఇన్నోవేషన్ నుంచి తెచ్చిన ప్రోడక్ట్ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ విచ్ ఇస్ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఇది చాలా బెనిఫిషియల్ అని అనుకుంటున్నాము. జనవరి మంత్లో వచ్చేసి మా దగ్గర అసెస్మెంట్ చేశారు మా స్కూల్లో. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 120 స్టూడెంట్స్ అదేనండి. అయితే అసెస్మెంట్ అయిన తర్వాత దే హ్యావ్ డిజైన్ ద బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ అకార్డింగ్ టు ద హియరింగ్ లాస్. సో నిన్న వచ్చి మేము ట్రెస్ట్ ట్రయల్ కూడా చేశారు మా దగ్గర. కంపారిటివ్లీ దే ఆర్ డూయింగ్ రెస్పాండింగ్ వెల్. మోస్ట్లీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేసెస్ మా స్కూల్లో ఉన్నాయి. ఎయిర్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్స్ ఆర్ నాట్ గివింగ్ దాట్ మచ్ బెనిఫిట్. They are able to hear the sounds, only low frequency sound, that are low intensity sounds are only they are able to hear. Whereas for speech sounds ivanni vallu hear cheyalekapotunnaru. So when we started using this bone conduction hearing aid yesterday, they started responding well. So moderate to profound hearing loss cases ki response anedi different ga undandi. Moderate loss vallu are more getting benefited than compared to the profound loss. But profound loss vallu kuda able to recognize the differentiation. If there is any sound from behind, or if there is any vehicle sound, school bell sound, they are able to say that yes, we are able to hear it. How many bells enni vachai enti anedi cheppagalugutunnaru. So we expect that using this hearing aid along with speech therapy anedi iste definitely future of the child would be bright. And we hope to see that all the students from our school using this bone conduction hearing aid వాడాలి. దాంతో పాటు రెస్పాన్స్ అనేది అంటే మా చిల్డ్రన్ని కూడా నియర్ టు నార్మల్, లైక్ దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ నార్మల్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ అని చూపించాలనేది మా ఓన్లీ విష్ ఆఫ్ అవర్ స్కూల్. ఈ అబ్బాయి పేరు వచ్చేసి చందు అండి. సివియర్ హియరింగ్ లాస్ కేస్. సో ఈ డివైస్ బోన్ కనెక్షన్ హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టిన తర్వాత హౌ ఈజ్ ఈ రెస్పాండింగ్ అనేది నేను మీకు చూపిస్తాను. చందు విని చెప్పాలి. ఓకే చందు. చందు. అమ్మ. అమ్మ. నాన్న. నాన్న. హలో. హలో. 1 2 3 అన్ని కౌంట్ చేసి చెప్పాలి. ఓకే హిస్ నేమ్ ఇస్ కార్తిక్. ఇతను ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేస్. ఇతను 10th స్టాండర్డ్ ఇప్పుడు. సో విల్ సీ ద రెస్పాన్స్ యూజింగ్ విత్ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ ఎలా ఉందనేది చూద్దాము. సండు హి సింగ్ 2. అమ్మ. అమ్మ. మా. నాన్న. బుక్. సో ఇతని రెస్పాన్స్ వచ్చేసండి స్పీచ్ సౌండ్స్ అనేది కొన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. వేరాస్ ఫర్ క్లాప్ సౌండ్, లౌడ్ సౌండ్స్కి అతని రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. లక్ష్మి, నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో 120 స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళు మేము ఈ ఇన్నోవేషన్స్ ద్వారా ఇచ్చిన ఈ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్స్ని వాడి వాళ్ళకి అంటే హియరింగ్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ వాటిని నార్మల్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్నోవేషన్లో భాగంగా మా స్కూల్ని, మా విద్యార్థులని ఎంపిక చేసినందుకు వారందరికీ మా పాఠశాల తరఫున థ్యాంక్స్ చెప్తూ, మా విద్యార్థులందరికీ ఈ హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేసి అందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి వాళ్ళందరికీ స్పీచ్ థెరపీ అంటే ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడమే కాదు, దాని వెనకాల స్పీచ్ థెరపీ డైలీ ఉండాలి. ఆ స్పీచ్ థెరపీ ఇప్పించి వీళ్ళందరినీ నార్మల్లో ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే, నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను జైన్ విద్యా సంస్థలకి సిఇఓగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ హియర్ ఎన్యూ ద్వారా ఈ అన్ని పిల్లలకి బోన్ కండక్షన్ టెక్నాలజీ ద్వారా హియరింగ్ ఎయిడ్ అనేది ఒక డొనేషన్ నడుస్తున్నది. ఈ ప్రోగ్రాంలో పాల్గొని నాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం అందరూ సమాజంలో ఉంటాము.
ఈ సమాజంలో అందరూ ఒకలాగే ఉండాలా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలా. ఇదన్నీ మనం విన్నాము, ఇదన్నీ మనం చదివాము కూడా. బట్ ఈరోజు ఏమవుతుందంటే పిల్లలకి అవకాశం, ఆ ఆపర్చునిటీ అనేది లేదు. ఇక్కడ విజయ్ షా గారికి, ఆదేశ్ అగర్వాల్ గారికి, హియర్ ఎన్యూ సంస్థకి నేను అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలకి ఒక ఉదాహరణగా వీళ్ళు ఈరోజు డొనేషన్ ఇస్తున్నారు. ఈ డొనేషన్ ద్వారా వీళ్ళకి ఆ ఒక లైఫ్ అనేది మారుతుంది. రేపటి నుంచి వీళ్ళు మనలాగా మీ వాయిస్ అయినా, ఎవరైనా వాయిస్ అయినా వాళ్ళు వినొచ్చు. వాళ్ళు అలాగే దానికి ఎక్స్ప్రెస్ కూడా చేయొచ్చు. ఆ ఒక మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇంటగ్రేట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీకి ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు ఇస్తున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను. దట్ మనమందరూ యాజ్ అ సొసైటీ మనమందరూ ముందుకు రావాలా. ఒక డివైస్ నుంచి ఒక భవిష్యత్తు మారుతుందంటే మన చేతితో ఎంత అవుతుందో అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి అన్ని పిల్లలకి 1455 పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి ఐడెంటిఫై చేశారు మన తెలంగాణలో. ఆ పిల్లల కోసం ఈ డివైజెస్ మనం అందించాలా, సో దట్ పిల్లలు దీంతో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రూపించుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు 5 డివైజెస్ ఇస్తున్నారు. ఈ 5 పిల్లలకి ఈ డివైజెస్ ఆల్రెడీ మీరు చూడొచ్చు, వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు, డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చారు. ఎలా ఒక డివైస్ని పైనేసి ఇలా ఈ స్పెక్స్ మనం ఎలా వేసుకుని మనకి విజన్ చేంజ్ అవుతుందో అలాగే ఈ ఒక చిన్న డివైస్ని వాళ్ళు వేసుకుని వాళ్ళకి హియరింగ్ అనేది వస్తుంది. ప్రిన్సిపల్ మేడం ముందు చెప్పినట్టు ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎందుకంటే ఈ తర్వాత స్పీచ్ థెరపీ అనేది రావాలా. మీరు ఆలోచించండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు వినలేకపోయి వాళ్ళకి నోట్లో కూడా వర్డ్స్ రాదు, ఇప్పుడు వినిపిస్తుంది. ఆ వినిపించిన తర్వాత వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇస్తే ఆ వర్డ్స్ వచ్చిన తర్వాత మనలాగే వాళ్ళు నార్మల్గా సొసైటీలో ఇంటగ్రేట్ అవ్వచ్చు. అది 1 హియరింగ్ ప్రాబ్లమ్ ఇది బోన్ కండక్షన్ టెక్నాలజీ ద్వారా డివైస్ ఇన్వెంట్ చేశారు. సో దీంతో పాటు 2 ఇయర్స్కి మీకు హియరింగ్ అనేది వస్తుంది. ఓన్లీ 1 ఇయర్ కాదు. ఈ డివైస్ మీరు చూస్తే ఇది చూడండి, ఇక్కడ ఈ బోన్కి కనెక్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఈ బోన్కి కనెక్ట్ అవుతుంది. సో ఆ మైక్ అనేది ఈ మైక్రోఫోన్ ఈ చేతిలో ఉన్న రిస్ట్ వాచ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఈ మైక్రోఫోన్ ద్వారా ఇక్కడ బోన్ కండక్ట్ అయ్యి ఈ అబ్బాయికి మొత్తం వినిపిస్తుంది. థ్యాంక్ యూ. Namaste, I'm Aditya. I am working with We Hear as a CSR associate in South Zone. So hearing issues hearing can be possible mainly by 2 methods. One is bone conduction and one is air conduction. So usually all the devices that you see in market are using the air conduction method. That is the sound that's been there is transmitted through air. That is why you're using a bud-like devices. But our Hear and New device is a different technology that we use bone conduction. So bone conduction is simple, but even if the child has a hearing problem, even if it's severe to profound, if the bones are active, if this bone in our head, this in our face, if that is active, we can make use of the bone conduction technology. So our device basically has 2 components, that is this headband and the wristband. So the headband that we keep near this bone, close to this bone, and we connect it to the wristband. So through Bluetooth connectivity, we make use of the Bluetooth connectivity, and whatever is being communicated is being captured by this microphone and is transferred to the Bluetooth through the Bluetooth to the headband. So what happens is whatever is being communicated, the children who has never heard before will be able to hear if the bones are active. So in this case, the possibility is that even if the air conduction mode is not active, if your ear canal is damaged, if your ears are not developed, the children may not be able to hear. But with this device, since if the bones are active, there is no need of the ear to be there. Even if it's a flip ear, even if the child has a microtia condition, if the bones are active, this device will work. So it is noted that majority of the children who has air conduction to profound hearing losses through air conduction mode, when we check the bone conduction, that might be active, that might be around 60 to 70%. In that case, the device works perfectly and the children can hear smoothly.
So, and you know, the hearing aids that are available in the markets are very expensive, and the air conduction mode is very expensive to buy and purchase for people in India. But this method and this bone conduction is very sustainable and it is very cost effective. So that's all about the device, and you can now see how the device works on children. Thank you. This bone conduction technology device today, to start in Telangana, we have selected the 5 kids from the government Defendum School of the Hyderabad. They are going to see their life change differently immediately. We have a plan to go 18 district, 1,445 devices. We are looking for the support of the CSR funds, NGOs, and the government also. We are fortunate to provide in Gujarat 1,325 kids in last 3 years. They have performed well in their 10th class and 12th class, and they have an equal opportunity to dream to become an IAS officer or a well developed civilian. They are equal capability like normal kids. There are kids, they started cycling, they can hear the sound of the doorbell, girls can be part of cooking, they can see how cooking is happening, and they can hear the pressure cookers whistles. So it is more safe for the life, and we have seen the kids are now going into Mumbai train independently. So family is becoming free by these devices. So our aim is to, as soon as possible, Telangana remaining districts 17, we can complete the assessment and let entire Telangana, whichever the kids, any district, they get benefit of this in a shortest of time.